అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ తన ప్రైవేట్ ద్వీపమైన లిటిల్ సెయింట్ జేమ్స్ కోసం భారీ మొత్తంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ను ఎందుకు కొనుగోలు చేశాడు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీనిపై అధికారికంగా ఎక్కడా పూర్తి సమాచారమే లేదు. కానీ దర్యాప్తు సంస్థలు, మీడియా కథనాల ద్వారా కొన్ని ప్రబలమైన కారణాలు వినిపిస్తున్నాయి. వాటిలో అత్యంత ఆమోదయోగ్యమైన వివరణ ఏంటంటే ఆ ద్వీపంలో ఉన్న భారీ బ్యాటరీ సిస్టమ్. ఆ ద్వీపం గ్రిడ్ ద్వారా కాకుండా స్వతంత్రంగా విద్యుత్తు పొందేది. అక్కడ ఉన్న సోలార్ ప్యానెల్స్ లేదా జనరేటర్ల నుండి వచ్చే శక్తిని నిల్వ చేసే పెద్ద లెడ్ యాసిడ్ బ్యాటరీల నిర్వహణ కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరమవుతుంది. మరొక కారణం నీటి శుద్ధి ప్లాంట్. ప్రైవేటు ద్వీపాల్లో మంచినీటి కొరత ఉంటుంది. అక్కడ సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్లు ఉంటాయి. ఈ ప్లాంట్ల నిర్వహణలో భాగంగా నీటిలోని pH స్థాయిలను నియంత్రించడానికి, పైపులలో పేరుకుపోయే ఖనిజాలను శుభ్రం చేయడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు. అయితే ఎప్స్టీన్ చేసిన నేరాల నేపథ్యం వల్ల ఈ రసాయనాల కొనుగోలుపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ శరీరాలను లేదా ఇతర జీవ సంబంధమైన ఆధారాలను కరిగించడానికి ఉపయోగపడుతుంది అనే భయంకరమైన అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దర్యాప్తులో దొరకలేదు. అతను తన ద్వీపంలో వింతైన శాస్త్రీయ ప్రయోగాలు లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ పనులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. దీనికి కూడా ఈ రసాయనం అవసరమై ఉండొచ్చని భావిస్తారు. చట్టపరంగా చూస్తే ఒక భారీ ప్రైవేట్ ఎస్టేట్ నిర్వహణకు ఈ యాసిడ్ అవసరం ఉంటుంది. కానీ ఎప్స్టీన్ యొక్క చీకటి కార్యకలాపాల వల్ల ప్రతి చిన్న విషయం కూడా అనుమానాస్పదంగానే మారింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రోజు రోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని దర్యాప్తుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా మరిన్ని పత్రాలను రిలీజ్ చేసింది. 2018లో ఈ కేసుపై FBI విచారణ ప్రారంభించింది. అది మొదలైన రోజునే ఎప్స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫైళ్లలో దీనికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. 55 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ డ్రమ్ను 2018 జూన్ 12న ఎప్స్టీన్ లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్లో డెలివరీ చేసినట్లు అతడి మెయిల్స్లో దీని రసీదు లభించింది.